వెయిట్ ఫర్ ఇట్. ఈ క్యాబేజ్ ఫ్రై చూసాక మీ అభిప్రాయం మారిపోతుంది. ఒక ప్యాన్లో ఆయిల్, జీలకర్ర, ఆవాలు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, 2 చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కర్రీ లీవ్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టిన శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. శనగపప్పుని మంచిగా కలుపుకోవాలి. తర్వాత పక్కన వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ఉంటుంది కదా, ఆ క్యాబేజ్ని మనం ప్యాన్కి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆల్మోస్ట్ హాఫ్ క్యాబేజీని తీసుకున్నా. సో ఇది 4 మెంబర్స్కి సరిపోతుంది. ఇదంతా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ చిల్లీ పౌడరు, ఒక స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేయాలి. యాడ్ చేసి ఆల్మోస్ట్ 8 to 10 minutes ఉడికించిన తర్వాత మంచిగా ఉడికిపోతుంది క్యాబేజ్. ఎక్కువ టైం కూడా పట్టదు యాక్చువల్గా. దింపేటప్పుడు కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే సరిపోతుంది. సో ఇది చపాతీతో కానీ రైస్తో కానీ మస్తు ఉంటుంది.